హలో అండి. వెల్కమ్ టు మధు లెసన్స్. ఈ రోజు అయితే గనక మనము ఈ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఇంగ్లీష్ లో ఏపీటెట్ కు సంబంధించి అలంకారాలు అనే అంశానికి సంబంధించి రిపీటెడ్ గా అడిగే బిట్స్, అలాగే కన్ఫ్యూజింగ్ గా ఉండే బిట్స్ వాటిని చూద్దాం రండి. ద సునామీ స్వాలోడ్ ద ఎంటైర్ కోస్టల్ టౌన్ విత్ ఇన్ మినిట్స్. ఇదేంటి? మెటాఫరా, పర్సోనిఫికేషనా, హైపర్బోలేనా, సిమిలీనా? ఆన్సర్ పర్సోనిఫికేషన్. ఎందుకో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ సునామీని ఒక మనిషిలాగా టౌన్ ను మింగేసింది అని చెప్పాడు. ప్రాణం లేని సునామీకి మనుషుల లక్షణాన్ని ఆపాదించడం అనేది పర్సోనిఫికేషన్ అవుతుంది. చాలా మంది దీన్ని అతిశయోక్తి అనే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. తర్వాత రెండోది, ద క్లాస్ రూమ్ వాజ్ బాయిలింగ్ కాల్డ్ ఆన్ ఆఫ్ ఎమోషన్స్ బిఫోర్ ద ఎగ్జామ్. ద క్లాస్ రూమ్ వాజ్ బాయిలింగ్ కాల్డ్ ఆన్ ఆఫ్ ఎమోషన్స్ బిఫోర్ ద ఎగ్జామ్. ఇదేంటి? సిమిలీనా, హైపర్బోలేనా, మెటాఫరా, ఆక్సిమొరానా? ఆన్సర్ మెటాఫర్. ఎందుకంటే క్లాస్ రూమ్ ని నేరుగా మరుగుతున్న పెద్ద పాత్రతో పోల్చారు. ఇక్కడ లైక్ లేదా యాజ్ అనేది వాడలేదు కాబట్టి ఇది మెటాఫర్. ఇది అతిగా చెప్పినట్లు అనిపించిన డైరెక్ట్ కంపారిజన్ ఉంది కాబట్టి మెటాఫర్ అవుతుంది. అంటే రూపక అలంకారం అవుతుంది. ఎందుకంటే క్లాస్ రూమ్ అనేది మరుగుతున్న పాత్ర. ఎప్పుడు? బిఫోర్ ఎగ్జామ్ రాయబోయే ముందు క్లాస్ రూమ్ అనేది మరుగుతున్న పాత్ర అని చెప్పాడనమాట. అదే పాత్ర లాగా ఉంది, పాత్ర ఓలే ఉంది అనేది ఏం చెప్పలేదు కాబట్టి ఇది మెటాఫర్ అవుతుంది. తర్వాత, ద విండ్ హోల్డ్ ఏ మెలంకోలీ సాంగ్ త్రూ ద బ్లీక్ వింటర్ ట్రీస్. ఇదేంటి? మెటాఫరా, పర్సోనిఫికేషనా, ఒనామాటోపోనియానా, అలిట్రేషనా? ఆన్సర్ పర్సోనిఫికేషన్. ఎందుకంటే హౌల్డ్ అనే శబ్దం చూసి చాలా మంది ఒనోమాటోపోనియా ధ్వని అనుకరణ అనుకుంటారు. కానీ ఇక్కడ గాలి ఒక బాధాకరమైన పాట పాడింది అని మనుషుల గుణాన్ని ఆపాదించాడు కాబట్టి ఇది పర్సోనిఫికేషన్. తర్వాత, హీ హ్యాజ్ ఏ హార్ట్ ఆఫ్ స్టోన్. ఇది హైపర్బోలానా, మెటాఫరా, సిమిలీనా, ఐరానీనా? ఆన్సర్ మెటాఫర్. ఎందుకంటే అతని హృదయాన్ని నేరుగా రాయితో పోల్చాడు కాబట్టి ఇక్కడ మెటాఫర్. లైక్ ఏ స్టోన్ అనలేదు, డైరెక్ట్ గా స్టోన్ అన్నాడు అనమాట, అందుకని. తర్వాత, ద కెమెరా లవ్స్ హర్ ఫేస్. మెటాఫరా, పర్సోనిఫికేషన్, హైపర్బోలానా? ఆన్సర్ పర్సోనిఫికేషన్. ఇక్కడ కెమెరా అనేది ఒక వస్తువు, దానికి ప్రేమించడం అనే మనుషుల భావోద్వేగాన్ని జోడించాడు, అందువల్ల ఇది పర్సోనిఫికేషన్ అయింది. ద హెవీ డోర్ గ్రౌండ్ ఇన్ ప్రొటెస్ట్ యాజ్ ఇట్ వాజ్ ఫోర్స్డ్ ఓపెన్. ఇక్కడ చూడండి, ద హెవీ డోర్ గ్రౌండ్ ఇన్ ప్రొటెస్ట్ యాజ్ ఇట్ వాజ్ ఫోర్స్డ్ ఓపెన్. ఒక బరువైన తలుపును తెరిచినప్పుడు అది సౌండ్ చేసింది. ఎలా సౌండ్ చేసింది? నేను ఓపెన్ కాను అన్నట్లు నిరసనగా సౌండ్ చేసింది అని చెప్పాడు. ఇది ఒనోమాటోపోనియానా, మెటాఫరా, పర్సోనిఫికేషనా, అలిట్రేషనా? ఆన్సర్ పర్సోనిఫికేషన్. ఎందుకంటే తలుపు తెరిచేటప్పుడు శబ్దాన్ని గ్రౌండ్ అన్నాడు కానీ శబ్దంతో పాటు అది నిరసన తెలిపింది. నిరసన తెలపటం అనేది మనుషుల ప్రవర్తనను చెబుతుంది. దాన్ని తలుపుకు ఆపాదించాడు కాబట్టి ఇది పర్సోనిఫికేషన్ అవుతుంది. ఓన్లీ సౌండ్ గురించి చెబితే అది ఒనోమాటోపోనియో అవుతుంది. తర్వాత, మై గ్రాండ్ మదర్ ఈజ్ యాజ్ ఓల్డ్ యాజ్ ద హిల్స్. ఇక్కడ చూడండి, మై గ్రాండ్ మదర్ ఈజ్ యాజ్ ఓల్డ్ యాజ్ ద హిల్స్ అన్నాడు. ఇక్కడ యాజ్ ఉంది కదా, యాజ్ ఓల్డ్ యాజ్ అన్నాడు కదా. ఇక్కడ ఇది సిమిలీనా, హైపర్బోలానా, బోత్ ఏ అండ్ బి ఆర్ మెటాఫరా? ఇది బోత్ ఏ అండ్ బి అవుద్దండి. ఎందుకో ఇప్పుడు చూద్దాం. ఈ బిట్టు చాలా కన్ఫ్యూజింగ్. ఇందులో యాజ్ ఓల్డ్ యాజ్ ఉంది కాబట్టి సిమిలీ అవుతుంది. అదే సమయంలో నాయనమ్మ వయసును కొండ వయసుతో అతిగా పోల్చారు కాబట్టి ఇది హైపర్బోలే అవుతుంది. ఎగ్జామ్స్ లో ఇలాంటివి బోత్ ఆప్షన్స్ తో అడుగుతారు. ద అసైన్మెంట్ వాజ్ ఏ బ్రీజ్ ఫర్ ద క్లవర్ స్టూడెంట్. The assignment was a breeze for the clever student.
సిమిలీ, మెటాఫర్, పర్సోనిఫికేషన్, హైపర్బోలే. ఆన్సర్ మెటాఫర్. ఎందుకో చూద్దాం. ఇక్కడ అసైన్మెంట్ ను సులువైన చల్లని గాలితో నేరుగా పోల్చాడు కాబట్టి ఇది మెటాఫర్. తర్వాత ద సిటీ నెవర్ స్లీప్స్ ఎట్ నైట్. ద సిటీ నెవర్ స్లీప్స్ ఎట్ నైట్. హైపర్బోలే, పర్సోనిఫికేషన్, మెటాఫర్, ఆక్సిమోరాన్. ఆన్సర్ పర్సోనిఫికేషన్. ఎందుకంటే నగరం అనేది ప్రాణం లేనిది, దానికి నిద్రపోదు అనే మనుషుల లక్షణాన్ని ఇచ్చారు కాబట్టి ఇది పర్సోనిఫికేషన్ అవుతుంది. ద షార్ప్ నైఫ్ కట్ త్రో ద బటర్ ఎఫర్ట్లెస్లీ. ద షార్ప్ నైఫ్ కట్ త్రో ద బటర్ ఎఫర్ట్లెస్లీ. ఇది మెటాఫర్, సిమిలీ, ఇమాజినరీ, హైపర్బోలే. ఆన్సర్ ఇమాజినరీ ఆర్ నో ఫిగర్ ఆఫ్ స్పీచ్. ఎందుకంటే ఇది డిఎస్సి అభ్యర్థులను దెబ్బ కొట్టేవి. ఇందులో ఎలాంటి అలంకారము లేదు. చాకు వెన్నను కోయడం సహజం. కేవలం ఒక చిత్రాన్ని కళ్ళకు కట్టినట్లే చెప్పే ఇమాజినరీ తప్ప ఇందులో ఎలాంటి పోలిక లేదు. తర్వాత ద స్టార్స్ వ్రాప్డ్ దెమ్సెల్వ్స్ ఇన్ ఏ బ్లాంకెట్ ఆఫ్ క్లౌడ్స్. ద స్టార్స్ వ్రాప్డ్ దెమ్సెల్వ్స్ ఇన్ ఏ బ్లాంకెట్ ఆఫ్ క్లౌడ్స్. మెటాఫర్, పర్సోనిఫికేషన్, సిమిలీ, హైపర్బోలే. ఆన్సర్ పర్సోనిఫికేషన్. నక్షత్రాలు క్లౌడ్స్ అనే దుప్పటిని కప్పుకున్నాయి అని చెప్పటం మనుషుల చర్య కాబట్టి ఇది పర్సోనిఫికేషన్. హర్ వాయిస్ ఈజ్ మ్యూజిక్ టు హిజ్ ఇయర్స్. హర్ వాయిస్ ఈజ్ మ్యూజిక్ టు హిజ్ ఇయర్స్. సిమిలీ, మెటాఫర్, హైపర్బోలే, ఒనోమటోపోనియా. ఆన్సర్ మెటాఫర్. ఎందుకంటే ఇక్కడ ఆమె గొంతును నేరుగా సంగీతం అని పోల్చడం జరిగింది కాబట్టి ఇది మెటాఫర్. తర్వాత ద అలవాంచ్ డివోర్డ్ ద ఎంటైర్ వ్యాలీ. అంటే అవలాంచ్ అంటే మంచు తుఫాను, డివోర్డ్ అంటే తినటం అన్నమాట. మంచు తుఫాన్ అంట ఆవురావురుమంటూ మొత్తం లోయను తినేసిందంట. ఇది హైపర్బోలానా, పర్సోనిఫికేషనా, మెటాఫరా, అలిట్రేషనా? ఆన్సర్ పర్సోనిఫికేషన్. ఎందుకంటే మంచు తుఫాను లోయను తినేసింది అనటం మనుషులు, జంతువుల గుణం కాబట్టి ఇది పర్సోనిఫికేషన్. ఫియర్ నాక్డ్ ఆన్ ద డోర్. ఫెయిత్ ఆన్సర్డ్ దేర్ వాజ్ నో వన్ దేర్. ఫియర్ నాక్డ్ ద డోర్. ఫెయిత్ ఆన్సర్డ్ దేర్ వాజ్ నో వన్ దేర్. ఇది మెటాఫరా, పర్సోనిఫికేషన్, ఐరానీనా, సిమిలీనా? ఆన్సర్ పర్సోనిఫికేషన్. ఫియర్ అంటే భయము, ఫెయిత్ అంటే నమ్మకము. ఇవి రెండిటికి మనుషుల దాన్ని సమాధానం ఇవ్వటము ఇవన్నీ ఆపాదించాడు కాబట్టి ఇది పర్సోనిఫికేషన్. ద థండర్ గ్రంబుల్డ్ లైక్ యాన్ ఓల్డ్ ఫ్రస్ట్రేటెడ్ మ్యాన్. ద థండర్ గ్రంబెల్డ్ లైక్ యాన్ ఓల్డ్ ఫ్రస్ట్రేటెడ్ మ్యాన్ అంటే ఉరుమంట ముసలామెలాగా గొనిగిందంట. ఇది పర్సోనిఫికేషనా, సిమిలీనా, మెటాఫరా, ఒనోమటోపోనియానా? ఆన్సర్ సిమిలీ. ఎందుకంటే లైక్ ఉంది అందులో. ఇక్కడ ఉరుము ముసలివాడిలా గొనిగింది అన్నారు కానీ మధ్యలో లైక్ వాడారు. లైక్ ఉందంటే అది బ్లైండ్ గా సిమిలీ అవుతుంది. చాలా మంది గ్రంబిల్డ్ అంటే గొనగటాన్ని చూసి ఉరుముకి మనిషి లక్షణం ఆపాదించాం కదా, ఇది పర్సోనిఫికేషన్ అనుకుంటాము కానీ లైక్ కే మనము మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలి. ద స్టేజ్ వాజ్ ఏ క్యాన్వాస్ ఆఫ్ బ్రిలియంట్ కలర్స్. ద స్టేజ్ వాజ్ ఏ క్యాన్వాస్ ఆఫ్ బ్రిలియంట్ కలర్స్. సిమిలీ, మెటాఫర్, హైపర్బోలా, అలిట్రేషన్? ఆన్సర్ మెటాఫర్. ఎందుకంటే స్టేజ్ ని ఒక క్యాన్వాస్ తో నేరుగా పోల్చాడు కాబట్టి ఇది మెటాఫర్. ద వైల్డ్ ఫైర్ ర్యాన్ త్రూ ద ఫారెస్ట్ విత్ అమేజింగ్ స్పీడ్. పర్సోనిఫికేషన్, హైపర్బోలే, మెటాఫర్, సిమిలీ? ఆన్సర్ పర్సోనిఫికేషన్. ఎందుకు? అడవి నిప్పు పరిగెత్తింది అని చెప్పారు. పరిగెత్తడం ప్రాణుల లక్షణం కాబట్టి పర్సోనిఫికేషన్. ద ఆర్గ్యుమెంట్ ఈజ్ యాజ్ క్లియర్ యాజ్ మడ్. సిమిలీ, ఇరానీ, బోత్ ఏ అండ్ బి, మెటాఫర్? ఆన్సర్ బోత్ ఏ అండ్ బి. ఎందుకంటే యాజ్ అనేది వచ్చింది. యాజ్ లైక్ యాజ్ అంటేనేమో సిమిలీ. అలాగే వాదనని బురదలాగా క్లియర్ గా ఉండదు అని పోల్చాడు. అంటే ఆ వాదన అసలు అర్థం కాలేదని వ్యంగ్యంగా ఐరాని చెప్పారు కాబట్టి ఇది రెండు అలంకారాల కిందకి వస్తుంది.
Opportunity knocked on his door, but he was asleep. Opportunity knocked on his door, but he was asleep. మెటాఫర్, పెర్సోనిఫికేషన్, హైపర్బోలే, ఆక్సిమరాన్. ఇది చూడండి. అదృష్టం తలుపు తట్టిందంట గాని అప్పుడు ఆయన నిద్రపోతున్నాడంట. ఇదేంటి? పెర్సోనిఫికేషన్. ఎందుకంటే తలుపు తట్టటాలు ఇవన్నీ మనుషులు చేసే పనులు కదా, లక్షణాలు కదా, దాన్ని ఆపాదించారు కాబట్టి అది పెర్సోనిఫికేషన్ అవుతుంది. ద గోల్డెన్ ఎల్లో సన్లైట్ ఫ్లోడెడ్ ద రూమ్. ఇది మెటాఫరా, పెర్సోనిఫికేషనా, ఇమాజినరీనా, సిమిలీనా? ఆన్సర్ ఇమాజినరీ. ఎందుకంటే సూర్యకాంతి గదిని ముంచెత్తింది అనటం ఒక అందమైన దృశ్యాన్ని వివరించటం. ఇక్కడ ఎలాంటి పోలిక లేదు. హీఈస్ ద హెర్క్యులస్ ఆఫ్ అవర్ స్కూల్. హీఈస్ ద హెర్క్యులస్ ఆఫ్ అవర్ స్కూల్. ఇది సిమిలీనా, మెటాఫరా, హైపర్బోలానా, పర్సోనిఫికేషన్ అంటే ఇది మెటాఫర్. ఎందుకంటే ఒక వ్యక్తిని నేరుగా హెర్క్యులస్తో పోల్చారు. ఎక్కడ యాజ్ కానీ లైక్ కానీ లేవు. ద సన్ఫ్లవర్స్ నాబ్డ్ దేర్ హెడ్స్ ఇన్ ద వార్మ్ బ్రీజ్. మెటాఫర్, పెర్సోనిఫికేషన్, అలిట్రేషన్, ఒమెనోపోటోపోనియా. ఆన్సర్ పెర్సోనిఫికేషన్. ఎందుకంటే పొద్దుతిరుగుడు పూలు తలలు ఊపాయి అనటం మనుషుల లక్షణం కాబట్టి పెర్సోనిఫికేషన్. హర్ ఐస్ వర్ డైమండ్స్ స్పార్క్లింగ్ ఇన్ ద డార్క్. సిమిలీ, మెటాఫర్, హైపర్బోలే, పెర్సోనిఫికేషన్. ఆన్సర్ మెటాఫర్. ఎందుకంటే ఇక్కడ కళ్ళను నేరుగా వజ్రాలు అని పిలిచాడు కాబట్టి ఇది మెటాఫర్. ద డ్రై లీవ్స్ డాన్స్డ్ అక్రాస్ ద పేవ్మెంట్. ఆన్సర్ మెటాఫరా, పెర్సోనిఫికేషన్, హైపర్బోలేనా, సిమిలీనా? ఆన్సర్ పెర్సోనిఫికేషన్. ఎందుకంటే ఎండిపోయిన ఆకులు నాట్యం చేశాయి అనడం మనుషుల గుణం కాబట్టి ఇది పెర్సోనిఫికేషన్. ద టెస్ట్ వాజ్ ఏ వాక్ ఇన్ ద పార్క్. ద టెస్ట్ వాజ్ ఏ వాక్ ఇన్ ద పార్క్. సిమిలీ, మెటాఫర్, పెర్సోనిఫికేషన్, హైపర్బోలే. ఆన్సర్ మెటాఫర్. ఎందుకంటే పరీక్షలు చాలా సులభంగా జరిగిందని చెప్పడానికి వాక్ ఇన్ ద పార్క్ అనే మెటాఫర్ని వాడారు. ద షాడో ఆఫ్ ద ట్రీస్ స్ట్రెచ్డ్ అక్రాస్ ద యార్డ్ లైక్ ఏ లాంగ్ ఆర్మ్. ద షాడో ఆఫ్ ద ట్రీ స్ట్రెచ్డ్ అక్రాస్ ద యార్డ్ లైక్ ఏ లాంగ్ ఆర్మ్. పెర్సోనిఫికేషను, సిమిలీ, మెటాఫరు, హైపర్బోలే. ఆన్సరు సిమిలీ. ఎందుకంటే చెట్టు నీడ చేతిలా సాగింది అన్నాడు కానీ చివర్లో లైక్ ఏ లాంగ్ ఆర్మ్ అని వాడారు కాబట్టి ఇది ఖచ్చితంగా సిమిలీనే. ద ఇంజన్ కాఫ్డ్ అండ్ స్పాటెడ్ బిఫోర్ డైయింగ్ కంప్లీట్లీ. ఒనోమాటోపోనియా, పెర్సోనిఫికేషన్, మెటాఫర్, హైపర్బోలా. ఆన్సర్ పెర్సోనిఫికేషన్. ఎందుకంటే ఇంజను దగ్గింది, చనిపోయింది అనటం మనుషుల లక్షణాలు కాబట్టి ఇది పెర్సోనిఫికేషను. డెత్ లేస్ ఇట్స్ ఐసీ హ్యాండ్స్ ఆన్ కింగ్స్. డెత్ లేస్ ఇట్స్ ఐసీ హ్యాండ్స్ ఆన్ కింగ్స్. మెటాఫరు, పెర్సోనిఫికేషన్, హైపర్బోలే, సిమిలీ. ఆన్సరు పెర్సోనిఫికేషన్. మరణానికి చేతులు ఉండవు కానీ చల్లని చేతులు రాజులపై వేస్తోంది. డెత్ దాని చల్లని చేతులను రాజులపై వేస్తోంది అని ఆ వాక్యానికి అర్థం. అంటే మరణానికి చేతులు ఉండవు కాబట్టి అది మనిషి చేసే పనిని ఆపాదించి అక్కడ ఊహించారు కాబట్టి అది పర్సోనిఫికేషన్. ద న్యూస్ వాజ్ ఏ డ్యాగర్ టు హిజ్ చెస్ట్. ద న్యూస్ వాజ్ ఏ డ్యాగర్ టు హిజ్ చెస్ట్. సిమిలీ, మెటాఫర్, హైపర్బోలా, పెర్సోనిఫికేషన్. ఆ వార్త అతని గుండెకు బాకులాగా తగిలింది అనేదాన్ని నేరుగా డ్యాగర్ అని పోల్చారు కాబట్టి ఇది మెటాఫర్ అన్నమాట. తర్వాత ద పాట్స్ అండ్ ప్యాన్స్ క్లాటర్డ్ లౌడ్లీ ఇన్ ద కిచెన్. ద పాట్స్ అండ్ ప్యాన్స్ క్లాటర్డ్ లౌడ్లీ ఇన్ ద కిచెన్. అలిట్రేషన్, ఒనోమాటోపోనియా, మెటాఫరు, పెర్సోనిఫికేషన్. ఆన్సరు ఒనోమాటోపోనియా. ఎందుకంటే గిన్నెలు, పాత్రలు టపా టపా సౌండ్ చేస్తున్నాయి అని అర్థం అన్నమాట. శబ్దాలకు సంబంధించింది దాదాపుగా ఒనోమాటోపోనియా అనే అవుతుంది. ద సాఫ్ట్ సాటిన్ షీట్
స్లిప్డ్ స్మూత్లీ. ద సాఫ్ట్ సాటిన్ షీట్ స్లిప్డ్ స్మూత్లీ. ఒనమటోపోనియా అలిటరేషను సిమిలి పెర్సోనిఫికేషన్. ఆన్సరు అలిటరేషన్. ఎందుకంటే సాటిన్ నునుపైన వస్త్రము, స్లిప్పుడు, స్మూత్లీ. ఈ వాక్యంలో ఎస్ అనే హల్లు శబ్దం పదే పదే వచ్చింది కాబట్టి ఇది అలిటరేషన్. ద ఫ్లూడ్ వాటర్స్ రేస్డ్ త్రూ ద స్ట్రీట్స్ లైక్ ఏ యాంగ్రీ మాన్స్టర్. వరద నీళ్లు వీధుల గుండా యాంగ్రీ మాన్స్టర్ లాగా పారుతున్నాయి అని చెప్పాడు ఇక్కడ. లైక్ అన్నాడు కాబట్టి ఇది ఖచ్చితంగా ఏం కావాలండి? సిమిలీనా, పర్సోనిఫికేషన్, బోత్ ఏ అండ్ బి మెటాఫరా అంటే ఆన్సర్. ఇక్కడ లైక్ ఉంది కాబట్టి సిమిలీ ఒకటి, ఆ తర్వాత ఇంకొకటి బోత్ ఏ అండ్ బి అన్నాడు. వరద నీరు కోపంగా ఉన్న రాక్షసుడితో పోలిస్తూ పరిగెత్తింది అన్నాడు కాబట్టి మెటాఫర్. రెండు కూడా అదే పర్సోనిఫికేషన్. సిమిలీ అండ్ పర్సోనిఫికేషన్ రెండు. మై అలారం క్లాక్ స్క్రీమ్స్ ఎట్ మీ ఎవ్రీ మార్నింగ్. మై అలారం క్లాక్ స్క్రీమ్స్ ఎట్ మీ ఎవ్రీ మార్నింగ్. మెటాఫర్, పర్సోనిఫికేషన్, హైపర్బోలే, ఒనమటోపోనియా. ఆన్సర్ పర్సోనిఫికేషన్. ఎందుకంటే అలారం క్లాక్ గట్టిగా శబ్దం చేయడాన్ని అరుస్తుంది అని మనుషుల లక్షణంతో చెప్పాడు కాబట్టి ఇది పర్సోనిఫికేషన్. బుక్స్ ఆర్ కీస్ టు విజ్డమ్. సిమిలీ, మెటాఫర్, హైపర్బోలా, ఇమాజినరీ. ఆన్సర్ మెటాఫర్. బుక్స్ ని పుస్తకాలను జ్ఞానానికి తాళం చెవులు అని నేరుగా పిలిచాడు కాబట్టి ఇది మెటాఫర్. ద ఐరన్ గేట్ స్క్రీచ్డ్ ఆన్ ఇట్స్ రస్టీ హింగ్స్. ద ఐరన్ గేట్ స్క్రీచ్డ్ ఆన్ ఇట్స్ రస్టీ హింగ్స్. పెర్సోనిఫికేషన్, ఒనమటోపోనియా, మెటాఫర్, సిమిలీ. ఆన్సర్ ఒనమటోపోనియా. ఎందుకంటే ఇక్కడ సౌండ్ చేసింది కదా. స్క్రీచ్డ్ అంటే గేట్ తెరిచినప్పుడు వచ్చే కిర్రుమ్ అనే శబ్దం కాబట్టి ఇది ఒనమటోపోనియా. ద స్టేడియం వాజ్ ఏ సీ ఆఫ్ బ్లూ డ్యూరింగ్ ద క్రికెట్ మ్యాచ్. ద స్టేడియం వాజ్ ఏ సీ ఆఫ్ బ్లూ డ్యూరింగ్ ద క్రికెట్ మ్యాచ్. సిమిలీ, మెటాఫర్, హైపర్బోలే, పర్సోనిఫికేషన్. ఆన్సర్ మెటాఫర్. ఎందుకంటే బ్లూ జెర్సీలు వేసుకున్న జనాన్ని చూసి స్టేడియం అంతా నీలి సముద్రంలో ఉంది అనడానికి సీ ఆఫ్ బ్లూ అనే మెటాఫర్ ని వాడారు. అవారిస్ ఈజ్ ఏ బాటమ్లెస్ పిట్. మెటాఫర్, సిమిలీ, హైపర్బోలీ, పర్సోనిఫికేషన్. ఆన్సర్ మెటాఫర్. ఎందుకంటే అత్యాశను అడుగులేని గోతితో నేలుగా పోల్చాడు కాబట్టి ఇది మెటాఫర్. ద ఐస్ క్రీమ్ వాజ్ కాలింగ్ మై నేమ్. ద ఐస్ క్రీమ్ వాజ్ కాలింగ్ మై నేమ్. హైపర్బోలా, పెర్సోనిఫికేషన్, మెటాఫర్, సిమిలీ. ఐస్ క్రీమ్ అంట ఆయన పేరు పిలుస్తుందంట. ఏంటిది? పెర్సోనిఫికేషన్. ఐస్ క్రీమ్ నా పేరు పెట్టి పిలిచింది అనటం మనుషుల లక్షణం ఆపాదించడం కాబట్టి పెర్సోనిఫికేషన్. బెట్టీ బాట్ సమ్ బటర్. బెట్టీ బాట్ సమ్ బటర్. ఇది అలిటరేషనా, ఒనోమాటోపోనియానా, మెటాఫరా, సిమిలీనా? ఆన్సర్ అలిటరేషన్. ఎందుకంటే బి అనే శబ్దం వరుసగా వచ్చిందనమాట. ద స్టార్స్ ఆర్ ఇమేజ్ ఆఫ్ లవ్. ద స్టార్స్ ఆర్ ఇమేజెస్ ఆఫ్ లవ్. సిమిలీ, మెటాఫర్, పెర్సోనిఫికేషన్, హైపర్బోలా. ఆన్సర్ మెటాఫర్. ఎందుకంటే నక్షత్రాలను ప్రేమ యొక్క ప్రతిరూపాలు అని నేరుగా చెప్పాడు. ద ఓల్డ్ కార్ వీజ్డ్ అప్ ద స్టీప్ హిల్. ద ఓల్డ్ కార్ వీజ్డ్ అప్ ద స్టీప్ హిల్. ఒనోమాటోపోనియా, పెర్సోనిఫికేషన్, మెటాఫరు, సిమిలీ. ఆన్సర్ పెర్సోనిఫికేషన్. ఎందుకంటే కారు కొండ ఎక్కేటప్పుడు రొప్పటం అనేది మనుషుల శ్వాసకోశ ఇబ్బందిని సూచిస్తుంది. వస్తువుకి ఈ గుణం ఇవ్వడం వల్ల ఇది పెర్సోనిఫికేషన్ అయింది. హీ వాజ్ ఎ లయన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. హీ వాజ్ ఎ లయన్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. ఇది కూడా మెటాఫరే. ఎందుకంటే లయన్ తో డైరెక్ట్ గా పోల్చాడు. అతను యుద్ధ రంగంలో సింహము అన్నాడు. సింహం అన్నాడు అంతే. లాగా అనలేదు, వలే అనలేదు. లాగా వలే అంటే మళ్ళీ సిమిలీ అవుతుంది. ద సిటీ ఆఫ్ లండన్ గ్రీటెడ్ ద కింగ్ విత్ జాయ్. ద సిటీ ఆఫ్ లండన్ గ్రీటెడ్ ద కింగ్ విత్ జాయ్. మెటాఫర్, పెర్సోనిఫికేషన్, హైపర్బోలా, సిమిలీ. ఆన్సర్ పెర్సోనిఫికేషన్. ఎందుకంటే లండన్ నగరం రాజును ఆహ్వానించింది అంటే అక్కడ నగరంలో ప్రజలు అని అర్థం. కానీ నగరానికి ఒక మనిషిలా ఆహ్వానించింది అనటం అనేది
మనిషి స్వభావాన్ని ఆపాదించాడు కాబట్టి అది పెర్సోనిఫికేషన్ అయింది. ద క్లిక్ క్లాక్ ఆఫ్ హర్ హీల్స్ అన్హోడ్ ఇన్ ద సైలెంట్ alleyway. The click clacks of her heels echoed in the silent alleyway. అంటే ఆమె నడిచేటప్పుడు చెప్పుల శబ్దం, కిక్ క్యాక్ అనే చెప్పుల శబ్దము వినపడిందంట. ఆ సైలెంట్ కొండదారిలో వినపడింది అని చెప్పాడు. ఇక్కడ చెప్పుల శబ్దాన్ని గురించే చెప్పాడు కాబట్టి ఇది ఒనమటోపోనియా, ధ్వని అనుకరణం అనమాట. జస్టిస్ ఇస్ బ్లైండ్, మెటాఫర్, పెర్సోనిఫికేషన్, హైపర్బోలా, సిమిలి. ఆన్సర్ పెర్సోనిఫికేషన్. న్యాయం అనేది ఒక కంటికి కనిపించని భావన, దానికి గుడ్డితనం అనే శారీరక లోపాన్ని ఆపాదించారు కాబట్టి ఇది పెర్సోనిఫికేషన్. ద వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్, ద వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్. ఇది కూడా ఇది మెటాఫర్. షేక్స్పియర్ రాసిన ప్రసిద్ధులైన ప్రపంచాన్ని నేరుగా ఒక రంగుల వేదికతో పోల్చారు కాబట్టి ఇది మెటాఫర్. ద మూన్ హిడ్ ఇట్స్ ఫేస్ బిహైండ్ ఎ క్లౌడ్. ద మూన్ హిడ్ ఇట్స్ ఫేస్ బిహైండ్ ఎ క్లౌడ్ అంటే చందమామ మేఘంలో ముఖాన్ని దాచుకున్నాడు. ద మూన్ హిడ్ ఇట్స్ ఫేస్ బిహైండ్ ఏ క్లౌడ్ అంటే మేఘంలో ముఖాన్ని దాచుకున్నాడు అంటాం అనమాట. అది కూడా పెర్సోనిఫికేషన్, ఎందుకంటే మనిషి చేసే చర్యని కూడా ఆపాదించాడు. ద లీవ్స్ రస్టిల్డ్ ఇన్ ద సైలెంట్ వుడ్స్. ద లీవ్స్ రస్టిల్డ్ ఇన్ ద సైలెంట్ వుడ్స్. ఇది ఓనోమటోపోనియా, ఎందుకంటే ఆకులు కదిలినప్పుడు వచ్చే గలగలా శబ్దాన్ని రస్టిల్డ్ అనేది సూచిస్తుంది కాబట్టి ఇది ఓనోమటోపోనియా. తర్వాత ద స్నో ఈజ్ ఎ వైట్ బ్లాంకెట్ కవరింగ్ ద ఎర్త్. ద స్నో ఈజ్ ఎ వైట్ బ్లాంకెట్ కవరింగ్ ద ఎర్త్. సిమిలీ, మెటాఫర్, పెర్సోనిఫికేషన్, హైపర్బోలా. ఆన్సర్ మెటాఫర్, ఎందుకంటే మంచును తెల్లటి దుప్పటితో నేరుగా పోల్చారు కాబట్టి ఇది మెటాఫర్. ఇది ఫిగర్ ఆఫ్ స్పీచ్, ఇంగ్లీష్కి సంబంధించి ఫిగర్ ఆఫ్ స్పీచ్ అనమాట, ఏపీ టెట్కి సంబంధించి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.